హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి మనసుతో కోరుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే టమోటా చట్నీ. ఓకే, ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి ధనియాలు మినప్పప్పు వేస్తున్నాను, వట్టిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. ఓకే, లైట్గా వేగితే చాలండి. ఇది నా స్టైల్లో నేను చేసుకునేటటువంటి టమోటా చట్నీ. టమోటాలు అండ్ ఎర్రగడ్డలు వేస్తున్నాను దీంట్లో. టమోటాలు ఎర్రగడ్డలు ఒక పెద్ద సైజ్ ఒక 3 టమోటాలు, 3 టమోటాలు తీసుకున్నాను అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ అండ్ టమోటాలు. ఇందులో లైట్గా పసుపు వేసుకున్నాను. పసుపు అలాగే రాళ్ళ ఉప్పు లైట్గా, రాళ్ళ ఉప్పు, రాళ్ళ ఉప్పు అన్నమాట. ఇది వచ్చేసి సంగటి. ఓకే, ఇప్పుడు నైట్కి రాగి సంగటి పప్పు అన్నమాట. ఇది పాలకూర పప్పు, ఇది ముద్ద, చట్నీ, టమోటా చట్నీ. అండ్ మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉంటుంది కూడా వేసుకోండి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, ఎన్నదే వేసుకున్నాను. ఓకే, ఎండు కరివేపాకు, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందే మనము ఇది వేయించాము కదా, అందుకని. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంది. పసుపు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటాం. ఓకే, చింతపండు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు. మళ్ళీ మంచిగా కనిపిస్తుంది కదా. సో మీరు ఇవాళ నైట్కి ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని చేయాలో చెప్తే నేను అలాంటి రెసిపీస్ అనేది ట్రై చేస్తాను అనమాట. డెఫినెట్గా ట్రై చేస్తాను. నేను ఇంట్లో సింపుల్గా చేసుకునే టమాటా చట్నీ ఉంటుంది. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. అంటే చపాతీ లేదు కానీ, సంగటి లేదు కానీ, రైస్ లేదు కానీ,
చాలా 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 బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే సో ఇది నేను ఆల్రెడీ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇది కొంచెం సేపు ఆరనివ్వాలి. ఈ లోపల మనం మిక్సీ పట్టేసి ఆరిపోయింది ఆల్రెడీ, నేను ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని. కొంచెం చల్లారనిచ్చినాను. సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఓకే,